బీడీడీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నావల్నీ మృతికి పుతినే కారణం, సంచలన ఆరోపణలు చేసిన బైడెన్. ఇంటి ముంగిట చక్కర్లు కొట్టిన బ్లాక్ పాంథర్, నెట్టింట వైరల్ అవుతోన్న వీడియో. ఏపీ ఫైబర్ నెట్ కేసులో సిఐడి ఛార్జ్షీట్ దాఖలు, ఏవన్గా చంద్రబాబు. కేసీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి, వారికి భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఆకాంక్షించిన రేవంత్. కేసీఆర్ 70వ జన్మదిన వేడుకలు, తానే ఒక చరిత్ర పేరిట 30 నిమిషాల డాక్యుమెంటరీ. నాలుగు వికెట్లతో చెలరేగిన సిరాజ్, లంచ్ తర్వాత కుప్పకూలిన ఇంగ్లాండ్. హాలీవుడ్ రేంజ్ కు తగ్గేలా లేదు, సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిన మహేష్ రాజమౌళి మూవీ. కాంతితో పనిచేసే కంప్యూటర్ చిప్ హ్యాక్ అబద్ధం చెబుతున్న శాస్త్రవేత్తలు. రెటిక డీటెయిల్స్ చూస్తే, రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ మృతికి అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కారణమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. నావల్నీ మృతి పట్ల తీవ్ర పర్యవసానాలు తప్పవన్నారు. నావల్నీ మరణంలో ఆశ్చర్యం ఏమీ లేదని, కానీ ప్రతిపక్ష నేత మృతి చెందిన తీరు ఆగ్రహానికి లోను చేస్తోందని బైడెన్ తెలిపారు. నిజానికి నావల్నీకి ఏం జరిగిందన్న అంశంపై క్లారిటీ లేదని, కానీ పుతిన్ ఆయన అనుచరులే ఈ హత్యకు కారణమై ఉంటారని బైడెన్ చెప్పారు. నావల్నీ మృతి చెందిన విషయాన్ని జైలు అధికారులు ప్రకటించగానే వైట్ హౌస్ లో బైడెన్ మీడియాతో మాట్లాడారు. నావల్నీ మృతి పట్ల రష్యా అధికారులు తమ సొంత కథలు చెబుతూ ఉంటారని, కానీ ఎవరూ ఎటువంటి తప్పు చేయొద్దని, నావల్నీ మృతికి పుతినే కారణమని బైడెన్ అన్నారు. పుతిన్ ప్రభుత్వం అవినీతి, హింసను నావల్నీ ధైర్యంగా ఎదుర్కొన్నారని బైడెన్ తెలిపారు. Both not surprised and outraged by the news. Reported death of Alexei Navalny. He bravely stood up to the corruption, the violence, and all the bad things that the Putin government was doing. In response, Putin had him poisoned. He had him arrested. He had him prosecuted for fabricated crimes. He sentenced him to prison. He was held in isolation. Even all that didn't stop him from calling out Putin's lies. Even in prison, he was a powerful voice for the truth, which is kind of amazing when you think about it. Reports of his death, if they're true, and I have no reason to believe they're not, Russian authorities are going to tell their own story. But make no mistake, Putin is responsible for Navalny's death. Putin is responsible. What has happened to Navalny is yet more proof of Putin's brutality. Sir, first, was this an assassination? The answer is we don't know exactly what happened, but there is no doubt that the death of Navalny was the consequence of something that Putin and his thugs did. ఎంతో అరుదుగా కనిపించే బ్లాక్ పాంథర్ తాజాగా ఓ ఇంటి ఆవరణలో చక్కర్లు కొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియోని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కశ్వాన్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అడవిలో ఉండాల్సిన వన్యప్రాణులు, క్రూర జంతువులు ఇటీవల కాలంలో జనావాసాల్లోకి ప్రవేశిస్తున్నాయి.
అటవీ సమీప ప్రాంతాల్లోని గ్రామాలకు వచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఎంతో అరుదుగా కనిపించే బ్లాక్ పాంథర్ తాజాగా ఓ ఇంటి ఆవరణలో చక్కర్లు కొట్టింది. తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి ప్రాంతంలోని ఓ ఇంటి ఆవరణలోకి ప్రవేశించిన నల్ల చిరుత అక్కడ పెరట్లో చక్కర్లు కొట్టింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియోని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కశ్వాన్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఎవరైనా మీ ఇంటిని ఇలా సందర్శిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. నల్ల చిరుతలు ఎక్కడ కనిపిస్తాయో తెలుసా అంటూ వీడియోకి క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చుట్టూ మరో ఉచ్చు బిగుసుకుంటోంది. ఏపీ ఫైబర్ నెట్ కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ ఏసీబీ కోర్టులో సిఐడి ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఈ ఛార్జ్షీట్లో A1గా చంద్రబాబు, A2 వేమూరి హరికృష్ణ, A3గా కోకంటి సాంబశివరావును పేర్కొంది. మొత్తం 2,000 కోట్ల ఈ ప్రాజెక్టు కింద మొదటి దశలో 333 కోట్ల రూపాయల విలువైన పనుల్లో అక్రమాలను సిఐడి ప్రత్యేక దర్యాప్తు బృందం బయటపెట్టింది. అయితే నిబంధనలకు విరుద్ధంగా వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్ కంపెనీకి టెండర్లు కట్టబెట్టారని నిగ్గు తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టినటువంటి ఫైబర్ నెట్ ప్రాజెక్టులో అప్పటి అధికార పార్టీ అవినీతికి పాల్పడినట్లుగా ఆరోపణలున్నాయి. టెండర్ల కేటాయింపు నుంచి ప్రాజెక్టు పూర్తయ్యే వరకు అనేక అవకతవకలు జరిగినట్లు సిఐడి ఛార్జ్షీట్లో పేర్కొంది. ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం ఏర్పడినట్లు గుర్తించింది. నాణ్యత లేని మెటీరియల్ను వినియోగించినట్లుగా తేల్చింది. అంతేకాదు షరతులను ఉల్లంఘించినట్లుగా సిఐడి తన ఛార్జ్షీట్లో స్పష్టం చేసింది. ఫైబర్ నెట్ ఒప్పందాన్ని అమలు చేసే సమయంలో జరిగిన ఉల్లంఘనలతో ప్రభుత్వానికి దాదాపు 114 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్లుగా తెలిసింది. టెండర్ ప్రక్రియను చంద్రబాబు సమర్థించినట్లు సిఐడి ఛార్జ్షీట్లో పేర్కొంది. వేమూరి హరికృష్ణను నిబంధనలకు విరుద్ధంగా వాటాదారుడిగా మార్చినట్లు సిఐడి నిర్ధారించింది. ఎంతో అరుదుగా కనిపించే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ్టితో 70వ ఏటా అడుగుపెట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ బర్త్డే వేడుకలను బీఆర్ఎస్ శ్రేణులు, కేసీఆర్ అభిమానులు ఘనంగా నిర్వహిస్తున్నారు. కేసీఆర్ బర్త్డే సందర్భంగా పలువురు రాజకీయ, సినీ, వ్యాపార రంగాల ప్రముఖులు స్వయంగా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అసెంబ్లీలో సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. ఈ క్రమంలో ఉత్తమ్ శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సభలో మాట్లాడుతూ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. వారికి భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని రేవంత్ ఆకాంక్షించారు. తెలంగాణ పునర్నిర్మాణంలో వారు పాత్ర పోషించి ఈ సభలో ప్రతిపక్ష నాయకుడిగా సభను సజావుగా నడపడానికి, తెలంగాణ సమాజాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి వారికి పూర్తి స్థాయిలో దేవుడు శక్తినివ్వాలని కోరుకుంటున్నట్లు రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, శాసనసభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా, 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించి 40 సంవత్సరాలు రాష్ట్ర రాజకీయాలలో, దేశ రాజకీయాలలో తన పాత్రను పోషించిన శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఈరోజు జన్మదినము. వారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. భగవంతుడు వారికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి తెలంగాణ పునర్నిర్మాణంలో వారు పాత్ర పోషించి ఈ సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఈ సభను సజావుగా నడపడానికి, తెలంగాణ సమాజాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి వారికి పూర్తి స్థాయిలో దేవుడు శక్తినివ్వాలని కోరుకుంటున్నాను. అధ్యక్ష. ఉద్యమ సారథి తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఇవాళ్టితో 70వ ఏట అడుగిడనున్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ బర్త్డే వేడుకలను బీఆర్ఎస్ శ్రేణులు కేసీఆర్ అభిమానులు ఘనంగా నిర్వహిస్తున్నారు. కేసీఆర్ బర్త్డే సందర్భంగా తెలంగాణ భవన్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, ఇతర కీలక నేతలు హాజరు కానున్నారు. కేసీఆర్ 70వ పుట్టినరోజును గుర్తు చేసేలా 70 కిలోల భారీ కేక్ ను కట్ చేయనున్నారు. అనంతరం కేటీఆర్ చేతుల మీదుగా 1000 మంది ఆటో డ్రైవర్లకు 1,00,000 చొప్పున ఇన్సూరెన్స్ పత్రాలను, దివ్యాంగులకు వీల్ చైర్లను పంపిణీ చేస్తారు. అనంతరం తానే ఒక చరిత్ర పేరిట 30 నిమిషాల డాక్యుమెంటరీని కేటీఆర్ ప్రారంభిస్తారు. కేసీఆర్ బర్త్డే సందర్భంగా ప్రతి ఒక్కరూ మొక్క నాటాలని రాజ్యసభ సభ్యులు ఎంపీ సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన ప్రజలను కోరారు. ఇదిలా ఉంటే కేసీఆర్ బర్త్డే సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు రాజకీయ, వ్యాపార, సినీ, ఇతర రంగాల ప్రముఖులు మాజీ సీఎం కేసీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కేసీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ తో తనకున్న అనుబంధాన్ని తెలియజేశారు. గండేపల్లి మండలం మల్లేపల్లి జాతీయ రహదారి పక్కన గల శుభప్రద్ కళ్యాణ మండపం నందు అనపరాజుపేట వైఎస్ఆర్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తోట నరసింహం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల గుండెలో చిరస్థాయిగా నిలిచారని అన్నారు. ఒక పక్క సంక్షేమం, మరోపక్క అభివృద్ధి రెండు కళ్లుగా చేసుకుని సీఎం జగన్ పరిపాలన చేస్తున్నారన్నారు. ప్రతి ఇంటికి నవరత్న పథకాలను అమలు చేస్తూ ప్రతి కుటుంబానికి మేలు జరిగే విధంగా సీఎం పనిచేస్తున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 32 లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగిందని, చాలా వరకు ఇళ్లు నిర్మించడం జరుగుతుందన్నారు. మనందరికీ తెలుసు, ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకాలైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. మన దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు మన గ్రామాల్లో కూడా అనేక కార్యక్రమాలు చేశాం. ప్రధానంగా మనకి గడ్డ ప్రాంతం, ఈరోజు మన పక్కనే గోదావరి ఉంది. ఆ గోదావరి జలాలు తీసుకొచ్చి ఈరోజు మన ప్రాంతానికి పంటలు పండించే అవకాశం కల్పించినటువంటి మహనీయుడు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మనందరికీ తెలుసు, కానీ ఎమ్మెల్యే కొత్తలో రాజశేఖర రెడ్డి గారు శ్రీ తోట వెంకటేశ్వరం పోషణ పథకాన్ని మనకి ఇచ్చి ఈరోజు గోదావరి జలాలు మన జట్టంపేట మీదుగా ప్రతి గ్రామానికి కూడా ఆయకట్టుకి నీరిచ్చే అవకాశం కల్పించారు. అలాగే మల్లేపల్లి గ్రామానికి కూడా అవకాశం కలిగింది, కొంత ప్రాంతాలకు రాలేదు. ప్రజలందరూ కలిసికట్టుగా ప్రతిపక్షాల ఎత్తుగడలను చిత్తు చేస్తూ ఎవరు ఎంతమంది కలిసొచ్చినా జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని రాష్ట్ర హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత పిలుపునిచ్చారు. శుక్రవారం గోపాలపురం మండలం కరగపాడు, కొవ్వూరుపాడు, గుడ్డిగూడెం, రేగులకుంట గ్రామాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు, నాయకులతో కలిసి గ్రామాల వారీగా సమావేశాలు నిర్వహించారు. స్థానికంగా ఉన్న సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ గుడ్డిగూడెం గ్రామంలో నాయకులతో సమావేశంలో గోపాలపురం నుండి సాగిపాడు వరకు గల రోడ్డు నిర్మాణానికి సోమవారం శంకుస్థాపన చేశామని ప్రకటించారు. జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మేనిఫెస్టోలో 99% హామీలను అమలు చేశామని, ఇచ్చిన హామీలనే కాకుండా ఇవన్నీ హామీలను కూడా నెరవేర్చిన ఘనత సీఎం జగన్ కి దక్కిందన్నారు. కానీ పార్టీ కోసం, పార్టీ శ్రేయస్సు కోసం, జగనన్న కోసం మళ్ళీ మనం అధికారంలోకి రావడం కోసం, అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత మనల్ని నమ్ముకున్న వాళ్ళని జాగ్రత్తగా చూసుకుని వాళ్ళకి లిఫ్ట్ ఇవ్వడం కోసం ఖచ్చితంగా మళ్ళీ మనం అధికారంలో ఉండాలి. అంటే ఇలాంటి అపోహలు, అలకలు ఇవన్నీ కూడా తగ్గించుకుని ఒక మెట్టు కిందకి దిగి, అవసరమైతే 2 మెట్లు దిగి మనం అందరినీ కలుపుకొని చక్కగా కలిసి క్రమశిక్షణతో పనిచేస్తే పార్టీ చాలా ఈజీగా విజయం సాధించవచ్చు. కానీ ఎప్పుడైతే మనము ఒకరికొకరు సెపరేట్ అయిపోయి దూరంగా ఉంటామో అది ఎదుటి వారికి మనం అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతాం. ఎందుకంటే ఈ రోజున జగనన్న మీద యుద్ధం చేయడానికి అటు తెలుగుదేశం, ఇటు జనసేన ఎలా సిద్ధంగా ఉన్నారో, ఎలా బాణాలు సంధిస్తున్నారో, ఎలా బురద జరుగుతున్నారో మీరంతా కూడా మీడియా ద్వారా చూస్తున్నారు, పేపర్స్ లో చూస్తున్నారు. జగనన్న ఎంత మంచి పాలన అందించినా కూడా దాన్ని ఎక్కడ ఎవరు ప్రశంసించరు, స్వాగతించరు. సరిగదా చేసిన మంచిని కూడా దానిలో ఏవో కోడిగుడ్డుకి ఇంట్లో పీకినట్టు ఏదో ఒకటి
అంటే వాస్తవాలని అవాస్తవాలుగా మాట్లాడుతూ వాళ్ళకున్న మీడియా ద్వారా వాళ్ళకున్న పేపర్స్ ద్వారా అల్లరి చేయడానికే చూస్తున్నారే తప్ప ఎక్కడా కూడా ఈ రోజున ప్రభుత్వం చేసిన మంచిని వాళ్ళు చూపించట్లేదు. అంటే వాళ్ళు ఎలాంటి దుర్బుద్ధితో ఉన్నారు, ఎలా ఈ రోజున జగనన్నని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది. ఈ రోజున తెలుగుదేశం జనసేన కలిసి వెళ్ళినా కూడా వాళ్ళకి జరిగే సర్వేలలో మైలేజ్ రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే కమలాపూర్ మండలంలోని శనిగరం, గూనిపర్తి, మాదనపేట, గోపాల్పూర్ గ్రామాలకు చెందిన పలువురు రైతులు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉడతల ప్రణవ్ను కలిశారు. DBM 22A 22B ద్వారా తమ గ్రామాలకు సరిగా సాగునీరు అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో రైతుల సమస్యలపై వెంటనే స్పందించిన ప్రణవ్ SRSP అధికారులతో ఫోన్లో మాట్లాడారు. రైతుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో SRSP అధికారులు స్పందించి రైతులకు సాగునీరు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. రైతులు SRSP సాగునీరు వారబందీ పెట్టడం వల్ల చివరి ఆయకట్టు పంటలకు నీరు అందడం లేదని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇచ్చిన హామీతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తూ హుజురాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఉడతల ప్రణవ్కు కృతజ్ఞతలు తెలియజేశారు. రైతుల వెంట కమలాపూర్ మండల అధ్యక్షులు చరణ్ పటేల్, కిసాన్ సెల మండల అధ్యక్షులు రిక్కల నారాయణ రెడ్డి ఉన్నారు. రాష్ట్రంలో నిరుపేదలను, నిరుద్యోగులను పైకి లేపాలనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నతమైన ఆలోచనలకు అనుగుణంగా తాను ఎంపీగా విజయం సాధించాక పార్లమెంటు కాకినాడ నియోజకవర్గ పరిధిలో లోకల్ మేనిఫెస్టో రూపొందించి పనిచేస్తానని ఎంపీగా తనతో పాటు జిల్లాలోని 7 అసెంబ్లీ అభ్యర్థులను కూడా గెలిపించి జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇవ్వాలని వైఎస్ఆర్సీపీ కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి కోఆర్డినేటర్ చలమలశెట్టి సునీల్ వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాకినాడ ఎంపీ అభ్యర్థిగా చలమలశెట్టి సునీల్ ను వైసీపీ అధిష్టానం ప్రకటించాక తొలిసారి ఆయన పిఠాపురం వచ్చారు. స్థానిక మున్సిపల్ కళ్యాణ మండపంలో ఎమ్మెల్యే పెండదొరబాబు అధ్యక్షతన వైసీపీ పిఠాపురం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, వైసీపీకి చెందిన ప్రజాప్రతినిధులతో జరిగిన ఆత్మీయ సమావేశానికి చలమలశెట్టి సునీల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెండదొరబాబు, కాకినాడ ఎంపీ, వైసీపీ పిఠాపురం ఇన్ఛార్జి వంగ గీతా విశ్వనాథ్ సునీల్ ను పార్టీ శ్రేణులకు పరిచయం చేశారు. ఎప్పుడూ కూడా నేను రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా, నేను పదవులో ఉన్నా లేకపోయినా మీరు ఈ ఇద్దరిని మంచి మెజార్టీతో నెగ్గించి తద్వారా మీ అందరికీ కూడా సపోర్టు వీళ్ళిద్దరూ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అయినా కూడా మీ అందరికీ కూడా నేను మాటిస్తా ఉన్నా, రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా నేను ఎల్లప్పుడూ కూడా మీకు అండగా ఉంటాను. నా తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. ఏ పని ఉన్నా సరే మీరు రండి, నేను చేస్తాను. నా చేతిలో ఉన్న పని ఏదైనా కూడా చేస్తానని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ, ఏదైతే ఇప్పటి వరకు ఈ 25 సంవత్సరాలుగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో పార్టీ పుట్టినాటి నుంచి ఈనాటి వరకు నాతో ప్రయాణించిన ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ, మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా నన్ను ఈసారి ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా అలాగే పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించినప్పుడు ఆయనకి ధన్యవాదాలు తెలపాలో లేక ఆయనకి ఏం చెప్పాలో తెలియక నేను కలిసినప్పుడు మళ్ళీ నన్ను ఎందుకు నిర్ణయించలేదమ్మా, నువ్వు ఆ ప్రాంతానికి కావాలి, నీలాంటి ఎక్స్పోజర్ ఉన్నాడు కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో చాలా అవసరం ఉన్నది, నీకెందుకు నీకు అక్కడ ఉన్న సర్వేలు కానీ అన్ని రకాలుగా మేము ఆలోచన చేసే నేను నియమించడం జరిగిందని చెప్పినప్పుడు నేను ముఖ్యంగా ఆలోచన చేసింది మళ్ళీ, ఎందుకంటే ఈ రోజున ఒకసారి 2 సార్లు ఓడిపోయిన వారికే అవకాశం రావడం చాలా అరుదు. అలాంటిది నాకు 3 సార్లు పోటీ చేసిన విజయం దక్కపోయినప్పటికీ 4వసారి మళ్ళీ నేను అధికార పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు. ఖమ్మంలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. పార్లమెంట్ ఎన్నికల ముంగిట ఆ పార్టీ నుంచి పెద్ద ఎత్తున నాయకులు రాజీనామా బాటపట్టారు. సీనియర్ నాయకుడు డాక్టర్ పులిపాటి ప్రసాద్ నేతృత్వంలోని ఆయన మిత్ర బృందం బీఆర్ఎస్ పార్టీని వీడారు. అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలు, అగ్రనేతల వ్యవహార శైలి కారణంగానే తాము పార్టీని వీడిపోతున్నట్లు నాయకులు ప్రకటించారు. కమ్మ, రెడ్డి, కాపు, వైశ్య, మాదిగ, మాల తదితర అన్ని సామాజిక వర్గాలకు చెందిన ఓసీ, బీసీ, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్ నాయకులు పార్టీని వీడారు. కులమతాలకు అతీతంగా పెద్ద ఎత్తున నాయకులు మూకుమ్మడిగా రాజీనామా చేసి భవిష్యత్తులో ఖమ్మం సమగ్రాభివృద్ధికి కృషి చేసే వారికే తమ మద్దతు ప్రకటించనున్నామని వెల్లడించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో కూడా ప్రజలు నమ్మలేకపోయారు.
ఎందుకంటే ఉద్యమ పార్టీ ఉన్నంత కాలం అందరికీ చేయాలి. ఉద్యమ పార్టీ ఉన్నంత కాలం చాలా మీకు తెలుసు. ప్రతి ఎన్నికల్లో కేసీఆర్ గారు ఉద్యమ నాయకులు ప్రాణాలు అర్పించే చందమందో యువత మొత్తం కూడా త్యాగం చేసి, ఉద్యోగాలు త్యాగం చేసి, దళిత బలహీన వర్గాలందరూ కూడా ఈ తెలంగాణ కోసం పనిచేసి తెలంగాణ ఏర్పాటులో కూడా బడుగు బలహీన వర్గాల పాత్ర చాలా అసామాన్యం. అలాంటి టైంలో కేసీఆర్ గారు తప్పుడు నిర్ణయం తీసుకోవడంతో బీఆర్ఎస్ ఏర్పాటు చేయడంతో మేము ప్రజల్లో అబాస్పాలైనాం. కాబట్టి మేము ఫస్ట్ ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాం. ప్రధాన కారణం జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ తన ఉనికిని కోల్పోవడం, చెప్పిన మాట ప్రకారం దేశ స్థాయిలో లేకపోవడంతో మేము బీఆర్ఎస్ కి రిజైన్ చేస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం కంసాలిపాలెం గ్రామంలో ఈరోజు ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. కంసాలిపాలెం గ్రామంలో ఊరి చివర ఉన్న చెరువు వద్ద వేప చెట్టు నుండి పాలు కారడంతో భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. తమ గ్రామానికి ఇది శుభ పరిణామమని మహిళలు వేప చెట్టుకు పూజలు నిర్వహించారు. బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం నిజమైందని, ఈ విధంగా వేప చెట్టుకు పాలు కారడం తమ గ్రామంలో జరగడం పట్ల వారు శుభ పరిణామంగా భావిస్తున్నామని భక్తులు చెబుతున్నారు. అక్కడ రావి చెట్టు కూడా వేప చెట్టు విగ్రహాలు వేప చెట్టు చచ్చిపోయింది అనుకుంటా. రాజ్కోట్ టెస్ట్లో 3వ రోజు ఇంగ్లాండ్ స్వల్ప స్కోర్కే కుప్పకూలింది. లంచ్ తర్వాత భారత బౌలర్ల చెలరేగడంతో టపాటపా వికెట్లు కోల్పోయి 319 పరుగులకే ఆలౌట్ అయింది. పేసర్ సిరాజ్ 4 వికెట్లతో ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. దాంతో టీమిండియాకు 126 పరుగుల ఆధిక్యం లభించింది. లంచ్కు ముందు 290/5తో పటిష్ట స్థితిలో కనిపించిన స్టోక్స్ సేన అనూహ్యంగా మరో 29 పరుగులకే చాప చుట్టేసింది. లంచ్ తర్వాత బంతి అందుకున్న జడేజా కెప్టెన్ బెన్ స్టోక్స్ ను అవుట్ చేశాడు. ఆ కాసేపటికే సిరాజ్ సూపర్ డెలివరీతో బెన్ ఫోక్స్ ను బోల్తా కొట్టించాడు. అప్పటికే ఆలౌట్ ప్రమాదంలో పడిన ఇంగ్లాండ్ 10 పరుగుల తేడాతో చివరి 3 వికెట్లు కోల్పోయింది. బాహుబలి సిరీస్ ఆర్ఆర్ఆర్ల తర్వాత రాజమౌళి పంథా మార్చారు. మారిన ఇమేజ్ ను, మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని స్థాయికి తగ్గట్టు అడుగులు వేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. మహేష్ బాబుతో ఆయన రూపొందించనున్న సినిమాకు సంబంధించి ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగులేస్తున్నారట దర్శకధీరుడు. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తి కావచ్చిందని సమాచారం. బాహుబలి సిరీస్ ఆర్ఆర్ఆర్ల తర్వాత రాజమౌళి పంథా మార్చారు. మారిన ఇమేజ్ ను, మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని స్థాయికి తగ్గట్టు అడుగులు వేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. మహేష్ బాబుతో ఆయన రూపొందించనున్న సినిమాకు సంబంధించి ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగులేస్తున్నారట దర్శకధీరుడు. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తి కావచ్చిందని సమాచారం. ఇక అధికారికంగా ప్రకటించి షూటింగ్ మొదలు పెట్టడమే తరువాయి. దీనికోసం అమెరికాకు చెందిన ఓ కాస్టింగ్ ఏజెన్సీతో రాజమౌళి చర్చలు జరిపారన్నది తాజా వార్త. అలాగే ఇందులోని పాత్రధారుల విషయంలోనూ రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. కథానాయికగా ఇండోనేషియాకు చెందిన చెల్సియా ఎలిజబెత్ ఇస్తాన్ నటించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. అలాగే ప్రముఖ హాలీవుడ్ నటుడు క్రిస్ హెమ్స్వర్త్ కీలక పాత్ర పోషించనున్నట్లు తెలిసిందే. సాంకేతిక నిపుణుల విషయంలో కూడా గతానికి భిన్నంగా అడుగులేస్తున్నారు రాజమౌళి. ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్గా పిఎస్ వినోద్, విఎఫ్ఎక్స్ సూపర్వైజర్గా ఆర్సి కమల్ కన్నన్, ప్రొడక్షన్ డిజైనర్గా మోహన్ బింగి, ఎడిటర్గా తంబిరాజు వ్యవహరించనున్నారని ఫిలిం వర్గాల టాక్. SSMB 29 అనే వర్కింగ్ టైటిల్తో ఈ చిత్రం రూపొందనున్నట్టు గతంలో వార్తలు రాగా దాన్ని తొలగించి SSRMB అనే వర్కింగ్ టైటిల్ని ఖరారు చేసినట్టు సినీ వర్గాలు చెబుతున్నాయి. వ్యాపారపరంగా రాజమౌళి ఇమేజ్ ని కూడా దృష్టిలో పెట్టుకుని మహేష్, రాజమౌళి ఇద్దరి పేర్లు కలిసి వచ్చేలా వర్కింగ్ టైటిల్లో మార్పులు చేశారట. ఇక ఈ సినిమాకు మహారాజ్ అనే పేరును రాజమౌళి పరిశీలిస్తున్నారని తెలిసింది. ఈ టైటిల్పై ఒక్కొక్కరి స్పందన ఒక్కోలా ఉంది. మరి ఇందులోని నిజానిజాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
విద్యుత్ బదులుగా కాంతితో పనిచేసే కొత్త కంప్యూటర్ చిప్ను పెన్సిల్వేనియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీని ద్వారా కృత్రిమ మేధ పద్ధతులను అభివృద్ధి చేసి డేటా బదిలీ వేగవంతంగా మరింత సామర్థ్యంతో చేయొచ్చని వారు చెబుతున్నారు. సిలికాన్ ఫోటోనిక్ చిప్గా పిలిచే ఈ సరికొత్త చిప్ కాంతిని ఉపయోగించుకొని లెక్కలను వేగంగా నిర్వహిస్తుంది. బహుళ సంఖ్యలను ఒకేసారి గుణకారం చేసేందుకు వీలుగా హ్యాక్ చేయలేని విధంగా ఈ చిప్ను రూపొందించారు. ఈ చిప్లు గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థానాన్ని భర్తీ చేయవచ్చని అసోసియేట్ ప్రొఫెసర్ ఫిరోజ్ తెలిపారు. కాంతితో పనిచేసే ఈ చిప్ల పట్ల డాటా భద్రంగా ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ పరిశోధన వివరాలు నేచర్ ఫోటోనిక్స్లో ప్రచురితమయ్యాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నావల్నీ మృతికి పుతినే కారణం, సంచలన ఆరోపణలు చేసిన బైడెన్. ఇంటి ముంగిట చక్కర్లు కొట్టిన బ్లాక్ పాంథర్, నెట్టింట వైరల్ అవుతోన్న వీడియో. ఏపీ ఫైబర్ నెట్ కేసులో సిఐడి ఛార్జ్షీట్ దాఖలు, ఏవన్గా చంద్రబాబు. కేసీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి. వారికి భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఆకాంక్షించిన రేవంత్. కేసీఆర్ 70వ జన్మదిన వేడుకలు, తానే ఒక చరిత్ర పేరిట 30 నిమిషాల డాక్యుమెంటరీ. నాలుగు వికెట్లతో చెలరేగిన సిరాజ్, లంచ్ తర్వాత కుప్పకున్న ఇంగ్లాండ్. హాలీవుడ్ రేంజ్ కు తగ్గేలా లేదు, సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిన మహేష్ రాజమౌళి మూవీ. కాంతితో పనిచేసే కంప్యూటర్ చిప్ హ్యాక్ అవదని చెబుతున్న శాస్త్రవేత్తలు. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.